అండి యూట్యూబ్ ప్రేక్షకులకి సాయిరామమ్మ. రోజు భగవంతుడి గురించో లేకుంటే మోటివేషన్ వీడియోల గురించో ఇలా చెప్పుకుంటాం కదా. నిన్న మొన్న ఎందుకు అనిపించింది ఆ యొక్క శ్రీపాద స్వామికి ఇష్టమైన హల్వా గురించి, అలాగే పుదీనా రైస్ గురించి చెప్పాను. ఇది కూడా స్వామి సంకల్పం ప్రకారమే. అయితే ఈరోజు మీ ముందుకు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నాను. మీకు అందరూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చిన్న వీడియో కాబట్టి అట్లా మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేద్దాం. దీని విలువలు మనం తెలుసుకుందాం. అదే ఇదిగోనండి, దీన్ని ఏమంటారు మనం ఇంగ్లీష్లో ఆరెంజ్ అంటాం, తెలుగులో కమలా పండు అంటాం అన్నమాట. ఇది అన్ని సీజన్లో దొరుకుతుంది, కానీ అది వేరే ఫ్రూట్స్ అనమాట. అది దీని మీద తోలంతా కొంచెం మందం వచ్చి అట్లా దొరుకుతాయి. అది మంచిగా అనిపించదు. నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి దాకా ఇవైతే చాలా బాగుంటాయండి. ఫ్రూట్స్ ఇవి చూడండి, కమలాలు ఇవి చాలా బాగుంటాయి. ఇందులో సి విటమిన్ చాలా బాగుంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఫ్రూట్స్ లేకంత ఇష్టమైన పండు ఏదన్నా ఉందంటే అది కమలా పండు అండి. ఎందుకంటే సి విటమిన్ ఉంటుంది, హెల్త్ రీత్యా ఆరోగ్యం మంచిదని తెలుసు. ప్లస్ షుగర్ పేషెంట్లు కూడా అద్భుతంగా తినచ్చు అనమాట. చాలా నేను తినేది మీకు చెప్తున్నా. నేనైతే రోజు కనీసం అట్లీస్ట్ ఒక 5-6 తింటానండి. ఒకేసారి కాదు, మధ్యలోనూ ఎప్పుడు నాకు ఆకలిస్తే అలా అయితే వేసుకొని తింటూ ఉంటాను అనమాట. నాకు అంత ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా తినండి. ఎందుకంటే ఒక్కొక్క ఫ్రూట్ మనం ఒక 1 వీక్ దాకా మనం ఎనర్జీని స్టోర్ చేసుకోవచ్చండి. మ్యాంగో ఉంది, మ్యాంగో ఏప్రిల్ లాస్ట్, మేలో జూన్లో రసాలు దొరుకుతాయి. మ్యాంగో కూడా చాలా ఎనర్జీ కదా, కాబట్టి నా షుగర్ ఇది కాబట్టి ఎవరు పెద్దగా తినాలని చాలా ఇష్టం. మ్యాంగో ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ ఇష్టం. కానీ షుగర్ పేషెంట్స్ కొంచెం అవాయిడ్ చేసేస్తాం. సగం తినండి లేదా పావు తినండి, అది కూడా ఒక తినండి. కానీ ఎప్పుడు షుగర్ పెరుగుతుంది అంటే అన్నం తిని దాంతోపాటు ఫ్రూట్ తింటే మన షుగర్ పెరుగుతుంది. అన్నం మానేసి మనకి ఇష్టమైన ఆ ఫ్రూట్ తింటే మనకేమీ షుగర్ పెరగదండి. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే అది తిన్న ఆ వాల్యూస్ అంతా నిజంగా 1 వీక్ దాకా ఆ ఎనర్జీ ఉంటుందండి. అందుకని నేను మ్యాంగోస్ కూడా ఇష్టపడతాను. అసలు సీజనల్ ఫ్రూట్స్ అంతా నేను చాలా వరకు ఇష్టపడతానండి. నాకు మిగతా ఫుడ్ నాకు పెద్దగా లైక్ చేయను. 3 పూట్ల ఫ్రూట్స్ ఉంటే కూడా అద్భుతంగా తినేసి బ్రతికిపోతానమ్మా. ఎందుకంటే అసలు ఫ్రూట్స్లో అంత వాల్యుబుల్ ఉంటాయి. ప్లస్ బ్లడ్ అంతా కూడా మనకు ప్యూరిఫై చేసి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఫ్రూట్స్ తింటే. కాబట్టి అన్నము అన్నిటికంటే ముందు అన్ని రోగాలు తెచ్చిపెట్టేది వైట్ రైస్ అండి. దాని లేకుండా మనం బతకలేము నిజంగా. కానీ నిజంగా కొన్ని రోజులు మనం అది మానేస్తే హ్యాపీగా ఉంటాం అనమాట. నిజంగా ఒక వస్తువు, మనకి ఇష్టమైన వస్తువు ఒకసారి మనం మానేయాలంటే, ఎన్ని రోజులు మానేయాలంటే నెల తరబడి కాదండి, 11 days మనం ఏదైనా దాన్ని మానేస్తే కనుక మళ్ళీ మనకు టేస్టింగ్ బడ్స్ అంతా నాలుగు మీద ఉండవండి. కాబట్టి మనం దాని మీద మోజు పోదనమాట. అంటే మనం ఇప్పుడు నాన్ వెజ్ అనుకో, అబ్బో నేను నాన్ వెజ్ లేకుండా ఉండలేము అనుకుంటాం. ఎగ్ లేకుండా నేను ఉండలేము అనుకుంటాం. ఏదైనా ఒక 11 days మానే చూస్తే 12వ రోజు మనకి దాన్ని తినాలంటే మనకి అనిపిస్తుంది అనమాట. ఏంట్లే అనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఫ్రూట్స్ తినండి. చాలామంది ఇంట్లో పిల్లలు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు, ఇప్పుడంటే అవేర్నెస్ వచ్చింది అనుకోండి, కానీ ఫ్రూట్స్ తినాలంటే బోర్గా ఫీల్ అవుతారు. ఎంత ఫ్రూట్స్ తిన్నా కూడా మళ్ళీ అదేదో ఒక ముద్ద అన్నం తింటే కానీ మనశ్శాంతి లేదు అని అనుకుంటా. ఏదైనా సరే అది మనలోనే ఉందండి. లేదు ఫ్రూట్స్ కూడా నేను చాలా హాయిగా తినగలంటే నిజంగా ఇది కూడా ఒక హాయిగా తినేసి కూడా హ్యాపీగా ఉండొచ్చండి. మనకు అప్పుడు స్కిన్ కూడా మనకు బాగా తెలిసిపోతుందండి. నేను మీతో పంచుకునే విషయం ఏంటంటే, నాకు ఒకసారి మరి దేనికో తెలియదు, ఇదంతా బాగా బ్లాక్ అయిపోయింది అనమాట. చాలా బ్లాక్ అయిపోయింది. అసలు ఏం చేయాలో తెలియలేదు. ఎంతమంది డాక్టర్లు చూపించినా అది అట్లాగే ఉంటుందమ్మా, కొంత ఏజ్ వచ్చిన తర్వాత పోదమ్మా అన్నారు. సరేలే, కానీ ఎందుకు వచ్చిందో అని నేను అలాగే ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టానో నిజంగా స్కిన్లో కూడా డెవలప్ అవుతుంది. ఆ స్కిన్ సెల్స్ కూడా ఒక ఏజ్ అయిన తర్వాత అది చనిపోయి ఉంటాయి కదా, మళ్ళీ అవన్నీ పుట్టాలంటే ఇవి మనం చక్కగా మనం ఫ్రూట్స్ తినాలండి. మరి అరటిపండు తింటే లావ్ అయిపోతారని అరటిపండు అవాయిడ్ చేస్తాం. అలాగే కొన్ని ఫ్రూట్స్ మనము అవాయిడ్ చేస్తాం. కానీ ఇది మాత్రం అవాయిడ్ చేయకండి. ఎందుకంటే యాపిల్ అంటే చాలామంది ఇష్టపడరు, అబ్బా చప్పగా ఉంటుందని, చాలా బోర్ అని యాపిల్ చాలామంది లైక్ చేయరు. కానీ యాపిల్ కూడా దాంట్లో ఉన్న గుణాలు కూడా దాంట్లో ఉన్నాయి. మెడిసిన్ వాల్యూస్ అండి, ప్రతిదీ మనకు మెడిసిన్ వాల్యూస్ ఉంటాయన్నమాట. తప్పకుండా తినండి. ఇందులోని చూడండి, ఇది ఎంత బాగుంది కదా. దీన్ని రోజు నేను 5 తింటానని చెప్పాను కదా.
ఇప్పుడు మీ ముందు ఒకటి తీస్తాను. ఇట్లా తీసాం. అయితే చిన్నప్పుడు కూడా భలేగా ఆడుకునేవాళ్ళం. మీకు గుర్తుందో లేదో, చదువుకునే రోజుల్లో ఎప్పుడైనా మనము పిల్లలు నలుగురు కలిస్తే దీన్ని ఇలా తీసి కంట్లో ఇలా పెట్టుకునేవాళ్ళం. అబ్బా మంట అని సరదాగా ఆడుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు దీన్ని కూడా మనకి ఇది కూడా చాలా వాల్యుబుల్ అండి. నిమ్మకాయ ఒక తొక్క కానీ ఇవి కానీ ఏం చేయాలంటే ఇవన్నీ ఎండబెట్టేసి, మీకు టిప్స్ అండి ఇది కూడా, ఇవన్నీ ఎండబెట్టేసి బాగా ఎండిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసేసి చక్కగా ఆ పొడి ఉంటుంది కదా, ఆ పొడిని మనము చక్కగా ఫేస్కి అప్లై చేసుకుంటే కూడా నిజంగా ఎటువంటి ఫేషియల్ కూడా అక్కర్లేదండి. ఫ్రూట్ ఫేషియల్ అంటారు. ఏం చేస్తారు, కొంచెం అవన్నీ క్రీమ్స్ వేసి రుద్ది అవన్నీ చేస్తారనుకోండి. ఫ్రూట్ ఫేషియల్ అంటే ఇది కూడా మనకి కమలాను బొప్పాయో ఇది కూడా మన ఫేస్కి అప్లై చేసి చక్కగా ఇలా రుద్దుతారనమాట. ఎందుకంటే మనలో ఉన్న ట్యాక్సెస్ కానీ అవన్నీ ఉంటాయి కదా, ట్యాక్స్ అవన్నీ పోతాయండి. కాబట్టి మీరు కూడా తప్పకుండా మన ఈ తినడానికి ఒక హెల్త్ విషయమే అని చూసుకోకుండా మన స్కిన్ విషయంలో కూడా చాలా మెరుగుగా, చాలా అందంగా కలకలాడుతూ ఉంటుందన్నమాట. ఏజ్ ముందు ముడతలు రానివ్వదు. ఏజ్ మనకి తక్కువగా కనిపించాలనుకోండి, ఆడవాళ్ళు మనం ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం నా ఏజ్ తక్కువ కనిపించాలి అని, ఏదో మనం సరదాగా పడుతూ ఉంటాం. నన్ను చూస్తే ఎవరు 60 నా ఈవిడిగా అనుకుంటారు నిజంగా. ఎందుకంటే నిజంగా నేను ఇలా కనపడడానికి మీ అందరు 70లా కనిపించచ్చేమో నాకు తెలియదు, కానీ నా ఫ్రెండ్స్ అంతా అయితే నీకు 60 అంటే మేము ఎవరు నమ్మమ్మ అంటారు. దానికి కారణం ఏంటంటే నేను తినే ఫ్రూట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ తింటానండి. నా డైట్ అదే. పొద్దున్నే ఒక 4 బాదం పప్పులు, గుమ్మడికాయ గింజలు, తర్వాత వచ్చి ఇంకా దోసపప్పు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వేసిన గుళ్ళు ఇవన్నీ రాత్రి కొంచెం నానబెట్టేసి అన్నీ ఇంత బౌల్కి అవుతాయండి. అవి కూడా రోజు అవి తింటారనమాట. దానివల్ల కూడా విటమిన్స్ చాలా వస్తాయండి. అలాగే ఫ్రూట్స్ మనం ఎప్పుడు వేపుళ్ళు కూరలు, లేదంటే మాంసాలు, నాన్ వెజ్ ఇవన్నీ దేని వలన మన బలం వస్తుంది, చాలా లావు అవుతాం ఇవి అనుకుంటాము, కానీ నిజంగా డైజెషన్ అయితే కూడా చాలా కష్టం అండి. ఇవన్నీ చాలా ఈజీగా మనకి డైజెషన్ అవుతాయండి. కాబట్టి ఈ ఫ్రూట్స్ని మీరు అందరూ ఎక్కువగా దానికోసం మీరు ప్రిపేర్ చేసుకోండి అనమాట. కాదే మా ఇంట్లో ఎవరు తినరు, కొంతమంది ఇళ్ళలో అయితే నంబరు, నేను చాలామందితో చూశాను, చాలామంది ఇళ్ళలో ఇలా డైనింగ్ టేబుల్ మీద ఆ ఫ్రూట్స్ అలా ఎండిపోవాల్సిందేనండి. వారమైనా సరే తినేవాళ్ళే ఉండరు. తినేవాళ్ళు ఉంటారు, కానీ ఉన్న దాన్ని తినాలి, అబ్బా ఒలుచుకొని తినాలి, ఎవరు తింటారులే అని కొంచెం బద్ధకం. నిజంగా దాంట్లోని వాల్యూస్ తెలుసుకోండి. అమ్మో ఇది తినాలి, రేపు హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెట్టడం కాదు. అలాగే ఫ్రూట్స్కి నెలకు ఒక 2000 ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే బోల్డ్ ఫ్రూట్స్ అండి. దానివల్ల మనకి ఎన్ని లాభాలు ఉంటాయి కదా, కానీ మనం అవి తెలుసుకోమే. డాక్టర్ కన్నా పెడతాం, కానీ ఇలా మనం ఫ్రూట్స్ తెచ్చుకొని మనము తినమన్నమాట. కాబట్టి అందరూ కూడా ఫ్రూట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు మనకే కదా ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా మనం అందరూ హ్యాపీగా కూడా ఉండొచ్చండి. కాబట్టి మీరందరూ కమలాలు మాత్రం తినండి. నేను చెప్పాను కదా, ఇది కూడా మనకు ఒక మెడిసిన్ వాల్యూ. ఇది కూడా పొడి చేసిన తర్వాత స్కిన్ కూడా ఇలా రుద్దుకోవచ్చండి. ఇదంతా స్కిన్ కూడా చలికాలం అనుకోండి, కొంచెం ఇదంతా కూడా మనకి ఒక స్కిన్ లాగా చిన్న ఇదిలాగా అనిపిస్తాయి అన్నమాట. పొక్కులాగా ఏదో మచ్చలు ఇలా అనిపిస్తాయి. ఆ మచ్చలంతా పోగొడుతుందండి. ఇది ఒక నిమ్మకాయ కానీ, ఒక ఇది కానీ, ఇవన్నీ కూడా కానీ, ఉసిరికాయ పొడి కానీ, ఇవన్నీ మనకు చాలా పనికొస్తాయండి. ఒక మెడిసిన్ వాల్యూనే ఫేస్కి కావచ్చు, స్కిన్కి కావచ్చు. ఇదంతా కూడా మనం స్నానం చేయడం కూడా మనం ఇది కొంచెం ఎక్కువైతే మనం ఇది కూడా మనం అప్లై చేసుకొని మన చర్మం కూడా నిగనిగలాడుతూ ఉంటుందన్నమాట. మీరందరూ కూడా ఈ ఫ్రూట్స్ని తప్పకుండా అందరూ తింటారని నేను మరీ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. చాలామంది ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది ఇళ్లలో తినడం లేదు, మా ఇంట్లో తినట్లేదు, మా ఇంట్లో ఫ్రూట్స్ ఎండిపోతున్నాయి అనుకునే వాళ్ళకి ప్రత్యేకించి చెప్తున్నాను. ఒక దానిమ్మ కానీ, ఒక ఈ కమలా కానీ, అలాగే బత్తాయి జ్యూస్ కానీ, బత్తాయి ఏది మనం అనుకుంటాం తినడానికి బద్దకం వచ్చేసి గబగబ ఒక రజన్ తీసేసి జ్యూస్ చేసి తాగేస్తాం. జ్యూస్ తాగితే మనకి ఎక్కువ షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. అదే మనకి ఇలా తింటే చక్కగా దీంట్లో ఫైబర్ ఉంటుందండి. ఇది మొత్తం చాలా గింజలని తీసేసి ఏదో ఇలా తీసేసి చాలామంది ఇది తినాలా, ఇది ఎలా తినాలి అది కూడా చెప్తాం చూడండి. ఇలా దీన్ని పొట్టు తీసేసి ఇది కూడా చూడండి ఇలా తీసేసి ఇలా తింటూ ఉంటారు, కానీ ఇది మొత్తం ఏమీ ఉంచారనమాట. దీని మీద స్కిన్ అంతా తీసేసి ఏముంది, ఇది తీసేసి చక్కగా నోట్లో వేసుకుంటే గింజలు వస్తాయనుకోండి. ఒకదాంట్లో గింజలు కూడా లేవు. ఆ గింజలు ఏం చేస్తాం, చక్కగా నోట్తోనే ఒక పన్నుతోనే తీసి పడేస్తే సరిపోయింది. మీదంతా ఇదిగోండి, ఇది కూడా తినాలండి. ఫైబర్ అన్నం, ఫైబర్, ఇవన్నీ ఫైబరే. అలా కాకుండా మనం ఏం చేస్తాం, ఇది జ్యూస్ చేద్దాము, జ్యూస్ తాగితే ఒక డజన్ కాయలు తాగిస్తే మనకు బలం వస్తుంది అనుకుంటాం. కాదు, ఆ బలం ఏముంది, ఆ తొక్కంతా పోతుంది. దాంట్లో జ్యూస్ ఒక డజన్ కాయలు చేస్తే నీకు ఒక చిన్న గ్లాస్కి వస్తుంది. దానికంటే నువ్వు నిజంగా ఒక అరడజను రోజుకి అలా తిను,
చాలా ఎనర్జీ వస్తుంది, చాలా శక్తి వస్తుంది. చక్కగా మనం 1 year నిల్వ చేసుకునే శక్తి వస్తుందండి, అది సీజనల్ ఫ్రూట్స్లో మాత్రం. కాబట్టి అరటిపండు కూడా తప్పకుండా తినండి. పొటాషియం ఉన్న వాళ్ళు తినద్దండి. లావ్ అవుతామని కాదండి, మేము మన న్యాచురోపతి ఫాలో అవుతాను నేను, మా మంత్ర సత్యనారాయణ గారు ఇలా వాళ్ళ డైట్ ఫాలో అవుతాను అనమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఫ్రూట్స్ తినండి, కానీ దాంతోపాటు అన్నం తినద్దండి. అలాగే అన్నం తినండి, ఎక్కువ ఇంతెంత కాకుండా ఇంతెంత కూర పెట్టుకుని ఇంత అన్నం తినండి అని అంటారండి. అలా మన డైట్లో ప్లాన్ చేసుకుంటే నిజంగా షుగర్ ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. దాంట్లో మొదటి దాన్ని నేనండి. నాకు లైట్గా బౌడర్ షుగర్ ఉంది. ఇప్పటిదాకా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, మందులు వేసుకోలేదు, ఏమి వేసుకోలేదు. హ్యాపీగా ఇవన్నీ తింటాను, ఫ్రూట్స్ తింటాను, అలాగే ఏదో జావ తాగుతాను. అలాగే నాకు అన్నం తినకుండా మానేను, అన్నం నేను కూడా తింటా. అన్నం తిని మళ్ళీ ప్లస్ ఇది తిన్నాను, తినేడుకుంటే అదో ఇదో తింటాను. అన్నం కూడా ఇంత తినకుండా వైట్ రైస్ ఇంత అన్నం అంటే ఇంత అన్నం, ఒక చిన్న పెద్దకి ఎంత తినిపిస్తామో ఇంత అన్నం తీసి చక్కగా ఇంత కూర. అప్పుడు 2 కలిపి మనం అనుకుంటాం అన్నం అబ్బో తక్కువ తింటుంది ఈవిడ అని అనుకుంటారు చాలామంది. అన్నం నేను తక్కువ ఇంతే తింటా, కానీ దాంట్లో ఇంత కూర ఉంటుంది. 2 కలిపి ఎంత అవుతుంది? ఇంత అవుతుంది. అలా లెక్క వేసుకోవాలన్నమాట మనం. కాబట్టి మీరందరూ కూడా అలా అన్నం కొంచెం అన్నంలో ఎక్కువ కూరలు కలుపుకొని, అలాగే ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అంతా కూడా మీరు తీసుకొని, ఈ యొక్క కమలాల వాల్యూస్ చాలా వాల్యూ అండి. ఇది మామూలు ఇది కాదు, ఏదో చెప్పేస్తానని కాదు, చాలా వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా కమలాలు సీజనల్, అది సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ తింటారులే. జనరల్గా కొంతమంది తింటారు, కానీ చిన్నపిల్లలు లేదంటే పెద్దవాళ్ళు తింటారు. మళ్ళీ మిడిల్ వయసు జాబోళ్ళు అబ్బా మాకు కుదరదులే అని చెప్పి అనుకుంటారు. ఇంటికి వచ్చి సాయంకాలం పూట సరదాగా లేదంటే ఏ హ్యాండ్ బ్యాగ్లో ఒక 2 ఫ్రూట్స్ వేసుకెళ్ళి కూడా ఆ రోజు సరిపోతుంది మనకి, దాని గురించి ఇబ్బంది లేదు. కాబట్టి మీరందరూ కూడా ఫ్రూట్స్ని ఎక్కువగా తింటారని, మీ ఆరోగ్యాన్ని, అది మీ చేతుల్లో ఉంది, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కాబట్టి మీ అందరి ఆరోగ్యం కూడా అందరూ కాపాడుకుంటారని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. హాయ్ మా.